మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే వీరి గత 5 సినిమాల బడ్జెట్ అంతా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలు వసూలంతో ఇవాళ తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి గత 5 సినిమాల బడ్జెట్ అంతా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా వసూలంతో తెలుసుకుందాం. సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని 220 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 80 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్బి చౌదరి, రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్ కలిసి ఈ సినిమాని 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 110 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. వాల్తేర్ వీరయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ ఎర్నేన్ కలిసి ఈ సినిమాని 140 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బోలా శంకర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 47 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అలాగే నందమూరి బాలకృష్ణ గారి గత 5 సినిమాల బడ్జెట్ అంతా వాటి వసూలంతో తెలుసుకుందాం. ఎన్టీఆర్ మహానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని ఎన్బికే ఫిలిమ్స్, వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ, సాయి కోరపాటి, విష్ణువర్ధన్ ఇందూరి కలిసి 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. రోలర్ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి కళ్యాణ్ ఈ సినిమాని 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అఖండ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాని 110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. భగవత్ కేసరి నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దలు ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మీకు ఎవరు ఫేవరెట్ హీరో కింద కామెంట్ లో తెలియజేయండి.